హాయ్! ఇది ఈరోజు నామినేషన్స్ ఎపిసోడ్ రివ్యూ పార్ట్ 2. ఫస్ట్ పార్ట్‌లో నామినేషన్స్ గురించి మాట్లాడుకున్నాం. ఈ పార్ట్‌లో అసలైన గొడవ గురించి డిస్కస్ చేద్దాం. ఏదైతే జెస్సీ గొడవ పెట్టాడో దాని గురించి జెస్సీ, శ్రీరామ్, షణ్ముఖ్ మధ్య ఆ ఫైట్ గురించి డిస్కస్ చేద్దాం. సో బేసికలీ నామినేషన్స్ ప్రాసెస్ అయిపోయాక మన వీళ్ళంతా ఒక రూమ్‌లో ఉంటారు కదా! ఎప్పుడు చూసినా ఒకటే రూమ్‌లో మోజ్ రూమా అందరూ ఉంటారు కదా! సో ఆ రూమ్‌కి బ్యాక్ టు ఏదన్నా యాక్టివిటీ ఉంటే వస్తదో, లేకపోతే ఇమీడియట్లీ ఆ రూమ్‌లోకి వెళ్ళిపోయి అలాగ సోఫాలో కూర్చొని మాట్లాడుకోవడం. సో అక్కడికి మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతారు. వెళ్ళిపోయాక అక్కడ సిరి, జెస్సీ, షన్ను ఉంటారు. సిరి అంటది, ఫేస్ టు ఫేస్ అయినప్పుడు చూసావా ఇలా వేరేగా ఉంటది. మామూలుగా అయితే నేను ఎవరు నామినేషన్స్‌కి తీసుకురావట్లేదు. ఫేస్ టు ఫేస్ అయినప్పుడు. ఇప్పుడు దాక్కున్నది కాబట్టి తీసుకొచ్చాను అంట. ఈ అసలు వీళ్ళ ఆలోచన విధానం ఏంటి ఇంత దరిద్రంగా ఉంటది? వీళ్ళకి బ్రెయిన్స్ ఎదగలేదా? అప్పుడు ఆ ఫేస్ టు ఫేస్ అయితే తన పేరు చెప్పరా? లేకపోతే ఇలాగ క్లోజ్డ్ నామినేషన్స్ అయితే వీళ్ళ పేరు చెప్తారా? అది ఎవరిది షణ్ముఖ్ పేరు. అంటే భయమనా? ఏంటి ఏమనుకోవాలి? దానికి దీనికి రీజనింగ్ ఏంటి? ఇది 4th వీక్. ఇక్కడ ఓపెన్ అయినా తన పేరు చెప్పేవాళ్ళు, క్లోజ్ అయినా తన పేరు చెప్పేవాళ్ళు. ఆ మాత్రం అంటే ఎందుకు క్లోజ్ అయితే తన పేరు చెప్పరు? ఎందుకు అనుకుంటున్నది? భయమనా? షణ్ముఖ్ అంటే భయపడిపోతున్నారు అందరూ. దానికి షణ్ముఖ్ రెస్పాన్స్, ఇన్ని రోజులు ఈ రోజు కోసమే వెయిట్ చేశాను. అందరూ నామినేషన్స్ రోజు ఒక్కొక్కళ్ళు యాక్టింగ్, సడన్గా ఇదేంటి అంట. అంటే ఇంతకాలం పాటు నామినేషన్స్ అప్పుడు షణ్ముఖ్ని నామినేట్ చేయకుండా సేఫ్ గేమ్ ఆడేది, ఈరోజు చేసేది. ప్రతిదీ ఆడియన్స్ చూస్తారు కదా. వీళ్ళు క్లోజ్డ్గా చేస్తే ఆడియన్స్ కూడా తెలియకుండా ఉంటుంది. ఆడియన్స్ చూస్తారు కదా. ఆడియన్స్ చూసి ఒకవేళ నిజంగా వీళ్ళు చెప్పినట్టు వాళ్ళు ముందేమో సేఫ్ గేమ్ ఆడి వెనకాల తన పేరు చెప్పేటట్లయితే ఆడియన్స్ తెలియకుండా ఉండదు కదా. అసలు ఏం ఆలోచిస్తున్నారు వీళ్ళు అసలు? ఓకే, నెక్స్ట్ కాజల్, సన్నీ, మానస్ మధ్య డిస్కషను. అది బేసికలీ ఇది అయిపోయాక, నామినేషన్స్ అయిపోయాక సన్నీ అంటున్నాడు కాజల్ తోటి, నెక్స్ట్ టైం ఫ్రెండ్షిప్, స్ట్రాటజీ ఇలాంటి మాటలు నాకు చెప్పకంటాడు. ఎందుకంటే నామినేషన్ చేసింది కదా దొంగతనంగా. సో దానికి అంటే చెప్తారు, బయటకు పేరు లీక్ అవుతుందని అనుకోలేదు కాజల్. బయట ఆడియన్స్ లీక్ అయినా పర్వాలేదు, అక్కడ సన్నీకి లీక్ అవ్వకూడదు కాజల్ విషయంలో. సో కాజల్ నేను ఎక్కడ చెప్పానురా అని మొత్తానికి ఏదో అక్కడ కన్విన్స్ చేసి పారిపోద్ది అక్కడ ఇక్కడి నుంచి. యాక్చువల్లీ దానికి ఏంటంటే ఇక్కడ ఆన్సర్ ఇవ్వడానికి లేదు, స్కోప్ లేదు ఇక్కడ. సన్నీ అంటాడు వెళ్ళిపోతున్నప్పుడు, ఐఎమ్ డన్ విత్ యూ అంటాడు, వెళ్ళిపో అని చెప్పి. నెక్స్ట్ షణ్ముఖ్ దగ్గరికి వచ్చి ప్రియా చెప్తుంటుంది ఎందుకు నామినేషన్ ఇచ్చాను అనేది. అంటే కొంచెం కన్విన్సింగ్గా చెప్దాం అనేది, ఎందుకంటే షన్నుకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంది కాబట్టి షన్ను దగ్గర నెగిటివ్ కాకూడదు ప్రియా, కొంచెం జాగ్రత్తగా ఉందాం అని చెప్పి వెళ్ళి చెప్తుంటుంది ఏదో కన్విన్సింగ్ రీజనింగ్. నెక్స్ట్ మానస్కి శ్వేతకి మధ్య చిన్న ఆర్గ్యుమెంట్. అదే శ్వేత తను నామినేట్ చేసినందుకు మానస్ కొంచెం కోపం వచ్చినట్లుంది. వాళ్ళ ఇద్దరి మధ్య చిన్న ఆర్గ్యుమెంట్ అయితే కీప్ యువర్ యాటిట్యూడ్ యువర్ సెల్ఫ్ అని చెప్పి గట్టిగా అరుచుకుంటుంది యాక్చువల్లీ. ఓకే, నెక్స్ట్ సన్నీ, కాజల్, మానస్. అంటే బేసిక్గా ఏంటంటే మళ్ళీ సన్నీ అక్కడక్కడ తిరుగుతుంటారు కదా. సన్నీకి కాజల్ కనిపించినప్పుడు మానస్ కోపంగా ఉన్నాడు శ్వేత మీద. కోపంగా ఉంటే మానస్కి చెప్తున్నట్లు కాజల్ కూడా తగిలేదు చెప్పాడు సన్నీ. ఏమని, కొంతమందితో మాట్లాడకపోతేనే బెటర్ అని పక్కన కాజల్ ఉన్నప్పుడు కాజల్కి ఇండైరెక్ట్గా తగిలేలాగా చెప్తాడు. అది బాగుంది యాక్చువల్లీ. ఎనీవే సేమ్ ఇదే మళ్ళీ కంటిన్యూ అవుతుంది. అక్కడ లోబో, రవి ఉన్నప్పుడు సన్నీ అంటుంటాడు అనమాట. సన్నీ కాజల్ గురించి స్పెసిఫికల్లీ, బిగ్ బాస్ ఒక పంచ్ ఇచ్చాడు, ఇది డిస్ప్లే అవ్వదు అనుకున్నారు అందరూ, తెలియకపోతే నేను నీకు లాస్ట్ టైం వేయలేదు అని అంటారు వీళ్ళంతా, సేఫ్గా అలా ఆడుతుంది అబద్ధం చెప్పేసి. ఆ పెద్ద మనిషి బాగా టెలికాస్ట్ చేశాడు. టెలికాస్ట్ అయ్యే ముందు సన్నీ ఎగ్జాక్ట్లీ టెలికాస్ట్ అయ్యే ముందే చెప్పిందంట కాజల్, సన్నీ నీకు వేసేసానుదా అని. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ పేర్లు చెప్తున్నదన్న విషయం తెలిసి అప్పుడు చెప్పిందంట. నువ్వు కన్నింగ్ అని నీకు అర్థం అవ్వడం లేదా అట్లీస్ట్ అని కాజల్ని ఉద్దేశించి అంటాడు యాక్చువల్లీ. అంటే కాజల్ అక్కడ ఉండదు బట్ అంటాడు. నిజంగా కాజల్ మామూలు కన్నింగ్ కాదు కదా. ఓకే, ఎందుకంటే మన కత్తితో పొడిచేటప్పుడు కెప్టెన్సీ టాస్క్లో ఇక్కడ దీంతో లాస్ట్ ఇకపై నేను నీకు నామినేషన్లో నేను ఈ పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు అని చెప్పింది యాక్చువల్లీ. ఇక్కడితో ఆపేద్దాం అన్నట్లు కాజల్ అని నాటకాలు. ఓకే, నెక్స్ట్ జెస్సీను, షన్ను లోపలికి వెళ్ళాక కాలేజీ పిల్లలు ఇలా కొట్టుకుంటారు చూస్తారు, ఇలాగా
అలాగా చేతితో మొత్తం అన్ని క్లాప్స్ కొట్టుకున్నారు బాగా. దీన్ని తీసుకెళ్ళి మార్నింగ్ ప్రోమోలో వెనకాల మంచి మ్యూజిక్ పెట్టి బాగా కొట్టేసరికి బీభత్సమైన వ్యూస్ వచ్చేసినాయి ఆ ప్రోమోకి. ఓకే, ఇక్కడ షన్ను ఒక డైలాగ్ వేస్తాడు, ఆ ప్రోమో కోసం వేసినట్టుంది డైలాగ్. ఇప్పుడు చూస్తావా నా గేమ్, ఇప్పటి వరకు చూడలేదు సరిగ్గా అంట. ఏం చూపిస్తాడో అని అనుకున్నాను, ఈరోజు పెంట చేశాడు షన్ను. చూద్దాం ఏం గేమ్ చూపించాడో చూద్దాం. నెక్స్ట్ ఏంటంటే రవి వస్తాడు జెస్సీ దగ్గరికి, కొంచెం కన్విన్స్ చేద్దామని. వచ్చినప్పుడు జెస్సీ చెప్తాడు, అది జెస్సీ బేసికలీ ఆ గే లవ్ స్టోరీ ప్లాన్ చేసేది కదా మీరు, దాని గురించి కొంచెం సీరియస్ అవుతాడు యాక్చువల్లీ జెస్సీ. అయితే అవి చెప్తాడు, నా లైఫ్ ఏమవుతుంది చేస్తే అది ఇది అంటాడు. చెప్పిన ఓవర్ రియాక్షన్ ఇస్తున్నాడు జెస్సీ. లోబో వచ్చి సారీ చెప్పేసి ఆపేయమంటాడు. ఇంకా ఇక్కడ అసలైన సీన్ స్టార్ట్, కిచెన్ సీన్. ఈరోజు హైలైట్ ఆఫ్ ద డే. ఏంటి అంటే శ్రీరాము జెస్సీ చెప్తున్నాడు, చాలా పొలైట్గా చాలా బాగా చెప్తాడు. ఎలాగా యూజువల్లీ మనకు హెవీ ఎటబుల్స్ లంచ్ ఎక్కువగా ఉంటాయి, ఒక కర్రీ ఉంటుంది, పప్పు ఉంటుంది, రైస్ ఉంటుంది, ఇన్ని ఉంటాయి కాబట్టి కటింగ్స్ ఎక్కువ ఉంటాయి. దానికి మొత్తం సన్నీ కటింగ్స్ చేశాడు ఈరోజు. ఈవినింగ్ కర్రీస్ ఉండవు, సో వర్క్ సగం ఉంటుంది వర్క్. మధ్యాహ్నం తను ఒక్కడే చేస్తున్నాడు కాబట్టి తనకి కొంచెం చెయ్యేది బాగాలేదు కాబట్టి నైట్ నువ్వు అంట్లతో కూడా తవ్వుతూ కటింగ్లో కూడా హెల్ప్ చేయాలి అని చెప్తాడు. చాలా పొలైట్గా చెప్పాడు శ్రీరామ్. ఎక్కడ ఏమీ ఎక్స్ట్రా చేయలేదు, ఎక్కడ ఏమీ ఆర్డర్ ఇవ్వలేదు, ఎక్కడ డిమాండింగ్ ఇదేమీ లేదు, కమాండింగ్ ఏం లేదు, మామూలుగా చెప్పాడు, చాలా పొలైట్గా చెప్పాడు. జెస్సీ అక్కడ అసలు రివర్స్లో ఉన్నాడు. అంటే జెస్సీకి ప్రతిమాలుతున్నట్టు చెప్తుంటే జెస్సీ అన్నట్లు ఉన్నాడు యాక్చువల్లీ యాటిట్యూడ్ తోటి. నైట్ అంట్లు ఎక్కువ ఉన్నాయి, 8 బౌల్స్ ఉన్నాయి నిన్న అని చెప్పాడు యాక్చువల్లీ. దానికి చెప్తాడు, నిన్న అయితే బిర్యానీ కాబట్టి ఎక్కువ ఉన్నాయి, రోజు అలా ఉండవు, నైట్ చాలా తక్కువ ఉంటాయి అని చెప్పి అన్నాడు. దానికి బేసికల్ ఏంటంటే ఇవన్నీ చెప్పాక జెస్సీ సరే నేను కడుగుతాను ప్రాబ్లం లేదు అని అంటాడు. ఇంత కన్విన్స్ చేసాక కడుగుతాను అంటాడు యాక్చువల్లీ. శ్రీరామ్ మళ్ళీ ఇంకో మాట కూడా చెప్తాడు, అంటే ఈ పనులు చేస్తూ కడగడం కూడా 2 చేస్తానంటాడు. ఇంకో మాట కూడా చెప్తాడు, ఏంటంటే నీకు వాలంటీర్స్ కావాలంటే తెచ్చుకో, లేకపోతే నేను నీకు ఇస్తాను అని అంటాడు. మొత్తం చాలా బాగా జరిగింది కన్వర్సేషన్ మొత్తం. ఎందుకంటే ఒక చిన్న పని చెప్పాడు, ఆల్రెడీ తను చేస్తున్న పనితో పాటు ఇంకో దాంట్లో షేర్ చేయమంటాడు. ఎందుకంటే మిగిలిన అలా షేర్ చేస్తే ఫాస్ట్గా అవుతుంది, మిగిలిన వాళ్ళ మీద బర్డెన్ తగ్గుతుంది కాబట్టి. సో ఇందులో ఎక్కడా శ్రీరామ్ తప్పులేదు. నెక్స్ట్ ఇది జరిగాక నెక్స్ట్ రవికి షన్నుకి మధ్య చిన్న డిస్కషన్. ఆ డిస్కషన్ పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. బేసికల్లీ రవి ఎప్పటిలాగానే వెళ్ళి ఆ నామినేషన్స్ గురించి ఏదో మాట్లాడడానికి చట్రా చేస్తాడు, ఎందుకు వేసాడు ఏంటనేది. నేను పాత షన్ను నేను చూడట్లేదు అని రవి అంటే ఇంక చాలా, ఇంకా ఇక్కడితో దాపేద్దాం అని చెప్పి కొంచెం ఎదగంటగానే షన్ను రెస్పాన్స్ ఇస్తాడు. ఇక్కడితో ఇంకా నాకు తెలిసి ఆపేస్తారు ఇంక వీళ్ళు. నెక్స్ట్ మొత్తం రవి, విశ్వ, లోబో, మానస్ వీళ్ళంతా బయట కూర్చుని డిస్కషన్ అవుతుంటుంది అనమాట. బేసికల్ ఏంటంటే షన్ను ఒకేసారి ఎంతమంది వేసేదంటే ఎంతకాలం వేయకుండా అని అడుగుతున్నాడంట లోపల. దానికి వీళ్ళు డిస్కషన్, విశ్వ అంటాడు, ఫస్ట్ వీక్ ఉన్నట్టే ఇప్పుడు 4th వీక్ ఉన్నావా, అందుకనే ఫస్ట్ వీక్ వేయలేదు ఇప్పుడు వేసేదా అని విశ్వ అంటాడు. ఇలా ఒక్కొక్కళ్ళు దాని గురించి డిస్కస్ చేస్తుంది అనమాట. అయితే రవి ఒక మాట అంటాడు, ఇది బాగా అన్నాడు యాక్చువల్లీ. అక్కడెక్కడో ముత్తైదువుల్లా కూర్చుని అక్కడెక్కడో ముత్తైదువుల్లా కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు, డిన్నర్కి లంచ్కి కావాల్సి వచ్చినప్పుడు వస్తారు వీళ్ళు అని చెప్పి కొంచెం కరెక్ట్గానే కంపేర్ చేసాడు అక్కడ. ఎనీవే నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ అసలైన గొడవ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. జెస్సీ వస్తాడు, జెస్సీ శ్రీరామ్ తోటి అనమాట. నేను సగమే చేస్తాను, సారీ ఏదో అంటాడు, నేను సగం చేసాక సిరి వచ్చిందని అనే దగ్గర డైలాగ్ స్టార్ట్ అవుతుంది. బట్ ఏంటి అంటే శ్రీరామ్కి బేసికల్లీ నేను చేయను అంటున్నాడు, అతను వంటలో హెల్ప్ చేయను అంటున్నాడు. శ్రీరామ్ కోపం వచ్చి, ఇలా ఉంటే ఎవరి తిండి వాళ్ళు వండుకోవాలని రూల్ పెట్టాల్సి వస్తుంది, ఓకేనా మీకు అని అంటాడు. ఏంటి వంటలో హెల్ప్ చేయమంటే చేయను అంటున్నాడు. చేయను అంటున్నప్పుడు దానికి ఆబ్వియస్లీ కెప్టెన్ అడుగుతున్నప్పుడు కెప్టెన్ది రూల్, కెప్టెన్ మాట పాటించాలి. చేయను అంటున్నాడు. చేయను అంటున్నప్పుడు కెప్టెన్ ఆటోమేటిక్గా ఒక మాట అనొచ్చు, అందులో తప్పేం లేదు. తను ఏమన్నాడు, ఇలా ఉంటే ఎవరి తిండి వాళ్ళు వండుకోవాలని రూల్ పెడతాను ఓకేనా అని అన్నాడు. అదేంటి రూల్ పెడతాను గ్యారంటీగా ఇక్కడి నుంచి ఫాలో అయిపోను కాదు, ఇలా ఉంటే అలా పెడతాను, దాని మీనింగ్ ఏంటంటే చెయ్యి పని అని, వంటలో హెల్ప్ చెయ్యి అని. దానికి మనోడికి
రెస్పాన్స్ ఎలా ఇవ్వాలి? కొంచెం పొలైట్‌గా ఇవ్వచ్చు, లేకపోతే లేదు కొంచెం కన్విన్సింగ్‌గానే ఇవ్వచ్చు. కానీ ఎలా ఇచ్చాడు? పెట్టుకోండి వెంటనే. ఇప్పుడు చాలా సార్లు గమనించండి జెస్సీ దగ్గర రెస్పాన్స్‌లు ఎలా వస్తాయంటే ఇమ్మీడియేట్. ఓకే ఫైన్. మాట అన్న వెంటనే ఓకే ఫైన్. హర్ట్ ఇమ్మీడియేట్ అయిపోతాడు ఇంకా. ఇప్పుడు నేను ఇదే చెప్తుంటాను. కోపం వచ్చినప్పుడు విచక్షణ కోల్పోతుంది చూసారా? ఆ విచక్షణ కోల్పోయినప్పుడు బిహేవ్ చేసే విధానం ఏదైతే ఉంటుందో అది దాన్ని బట్టి మనిషి గురించి మనం చాలా అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ జెస్సీ కోపం వస్తే అసలు ఇంక అక్కడి నుంచి ఇంక అసలు మనిషి ఇంక మెచ్యూరిటీ లెవెల్స్ జీరో అయిపోతాయి. ఇంకా ఏం మాట్లాడుతున్నాడు, ఏం చేస్తున్నాడు ఏం తెలియదు. ఇంకంతే. తన ఈగోనే మెయిన్. అక్కడ ఏది కరెక్ట్ ఏది తప్పు అనేది పక్క వెళ్ళిపోతాయి. నేను నన్ను ఎవడేదో అంటాడు, నేను ఇది నన్ను ఎవడో ఎందుకు అంటాడు, నన్ను ఎందుకు తిడుతున్నాడు, నన్ను తొక్కడానికి చూస్తున్నాడు, వాళ్ళంతా కుదిరిపోయేది అంత నెగిటివ్ థింకింగ్. ఇంకా కోపం వచ్చినప్పుడు ఇదే ప్రాబ్లం. చాలా మందిలో కోపం వచ్చినప్పుడు నెగిటివ్ థింకింగ్ వస్తుంది. బట్ ఇంకా జెస్సీకి అయితే ఇంక మామూలుగా పెట్టుకోండి అన్నాడు. ఇంకా పెట్టుకోండి అంటే శ్రీరామ్కి కోపం వచ్చింది. శ్రీరామ్ కోపం వల్ల తప్పే లేదు. కెప్టెన్ ఒక మాట చెప్పినప్పుడు పాటించాలి. అదేంటి మరీ కెప్టెన్ అని చెప్పేసి ఏదో చెయ్యకూడని పని చెప్పట్లేదు, మరీ కష్టమైన పని చెప్పట్లేదు, రిక్వెస్టింగ్గానే చెప్పాడు అంతసేపు. చేయను అన్నాడు తను. కోపం వస్తుంది, అందులో తప్పు లేదు. జెస్సీ కోపం వస్తే తప్పు, శ్రీరామ్ కోపం వస్తే తప్పు లేదు అంటామని మీద అంటే జెస్సీ కోపం రావడం తప్పే, శ్రీరామ్కి కోపం రావడం కరెక్టే. ఇక్కడ హమీదతో అంటాడు జెస్సీ ఫుడ్ జెస్సీ వండుకుంటాడు వదిలేయండి అంటాడు హమీదతోటి. ఇంక దాంతో జెస్సీ ఓకే ఫైన్ అని చెప్పేసి వెళ్ళిపోతాడు బయటికి. వెళ్ళిపోయి బయట అక్కడ దూరంగా సీదే ఉంటే ఫుడ్ పెట్టదంట, నా ఫుడ్ నేనే వండుకోవాలంట. కొత్తది పెట్టాడు. ఏ మాత్రం రెస్పెక్ట్ ఇవ్వకుండా వాడు కొత్తది పెట్టాడు. వాడు రవిని కూడా అందరినీ వాడు ఒక్క కొంచెం కూడా రెస్పెక్ట్ అనేది ఇవ్వడు సాటి మనుషులకి. అంటే కోపం వచ్చేసింది అంతే. ఇంకా అసలు తన మాటల్లో ఎంతవరకు వ్యాలిడ్ ఉంది, కొంచెం డిస్కస్ చేద్దాం, ఇదేమీ లేదు. కోపం వచ్చింది. ఫుడ్ పెట్టదంట. ఫుడ్ పెట్టను అని డైరెక్ట్గా వచ్చి అన్నాడా? ఇలా అయితే ఎవరి ఫుడ్ వాళ్ళే వండుకోవాల్సి ఉంటుంది అన్నాడు. దానికి ఫస్ట్ పార్ట్ అంతా కట్ చేసి పడేసి ఏదైతే మన యూట్యూబ్ థంబ్నెయిల్స్లో కొన్ని క్యాప్షన్స్ పెడుతుంటారు కొంతమంది. ఆ క్యాప్షన్ చూస్తే మనకి ఆ థంబ్నెయిల్ క్లిక్ చేసి మన వీడియో చూస్తాం. అది ఆ టైప్ అనమాట. ఆ టైప్ లాజిక్ వాడాడు ఇక్కడ. ఆ థంబ్నెయిల్ లాజిక్ అది వాడి అదే క్లిక్ బైట్ లాజిక్ వాడాడు అనమాట. క్లిక్ బైట్ వచ్చిందంటే అందరూ ఆ క్లిక్ బైట్ని చూసి వెళ్ళిపోతారు కదా. అలాగే ఫుడ్ పెట్టన్నాడు, నాకు శ్రీరామ్ ఫుడ్ పెట్టన్నాడు, అది పట్టుకొచ్చాడు. ఈ క్లిక్ బైట్కి ఈ సిరి, షన్ను, కాజల్ వీళ్ళంతా పడిపోయారు ఆ క్లిక్ బైట్కి. సిరి వచ్చి సిరితో చెప్పాడు అనమాట, ఇలా ఫుడ్ పెట్టనని వాడు చెప్తాడేంటి, ఫుడ్ పెట్టని వాడు చెప్తాడేంటి అని సిరితోటి. నెక్స్ట్ కిచెన్లోకి వెళ్తాడు. కిచెన్లో అనీ మాస్టర్తో అంటాడు జెస్సీ, మ్యామ్ నా ఫుడ్ నేను వండుకుంటాను, నేను క్లీనింగ్ కోసం వస్తానని చెప్పా, ఎవడు ఏది చెప్తే వినే రకం కాదు నేను క్లీనింగ్ కోసం వస్తానని చెప్పా, ఎవడు ఏది చెప్తే వినే రకం కాదు నేను. ఓకే, ఇది వీకెండ్ కానీ నాగార్జున గారి క్లాస్ పీకకపోతే మర్యాదగా ఉండదు. ఎందుకంటే దారుణం ఈ బిహేవియర్, అస్సలు అన్యాక్సెప్టబుల్. ఓకే, నెక్స్ట్ ఈ ఆర్గ్యుమెంట్ కంటిన్యూ అవుతుంది. ఆర్గ్యుమెంట్ కంటిన్యూ అయ్యాక నాకు మూమెంట్లో శ్రీరామ్ అంటారు, ఓకే తిండి పెట్టదు, నీ రొట్టెలు నువ్వే పిండుకో, నీ ఫుడ్ నువ్వే వండుకో అంటాడు. అంటే జెస్సీ పిండుకుంటా. జెస్సీకి అప్పుడప్పుడు చెప్పాను కదా హిస్టీరియా వస్తుంది. అప్పుడు స్పెక్స్ ఇలా అనడం, చప్పట్లు కొట్టడం, అలాంటిదే ఈరోజు షార్టర్ వెర్షన్. పిండుకుంటా అనడం ఇది. ఓకే, మనకి ఈసారి బిగ్ బాస్లో మనం ఇలాంటి వాళ్ళని చాలా చూసాం. లాస్ట్ టైం యాక్చువల్లీ ఓన్లీ సోహైలే అప్పుడప్పుడు ఇలా చేశారు, కానీ ఈసారి మనం ఇలాంటి వాళ్ళని ఎవరిని చూసాం, లోబోని చూసాం, జెస్సీని చూస్తున్నాం. ఇలా ఒకేసారి ఇంకా పిచ్చెక్కిపోవడం అనమాట. ఇంకా శ్వేతాన్ని చూసాం. వాళ్ళకి కోపంలో ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు. సైకిక్ బిహేవియర్ అది. మనకు మహానుభావులు 3 ఉన్నారు.
ఈసారి బిగ్ బాస్ హౌస్లో. ఇదో ఇది ఇది జెస్సీ మార్క్ సైకిక్ బిహేవియర్ అనమాట. పిండుకుంటా అంటే శ్రీధమ్ తొక్కలో యాటిట్యూడ్ ఇక్కడ చూపించొద్దు అంటాడు. అంటే జెస్సీ నువ్వు చూపించో మాకు తొక్కలో యాటిట్యూడ్ అంటాడు. ఇంకా అంటే కోపం కాబట్టి ఇంక ఏం మాట్లాడుతున్నాడో జెస్సీకి తెలియదు అసలు. ఇంకా నేను క్లీనింగ్ చేస్తాను వంట చేయను అంటాడు. క్లియర్గా చెప్పేసాడు ఇంకా నేను క్లీనింగ్ చేస్తాను వంట చేయను. వంట కూడా ఎవరు చేయమంటలేదు, అక్కడికి వచ్చి అక్కడ హెల్ప్ చేయమంటున్నారు యాక్చువల్లీ. అది కూడా చేయట్లేదు అనమాట. అసలు చూడండి ఎలాంటాడు. అసలు లాస్ట్ వీక్ అంత టార్చర్ అనుభవించినాడు హౌస్ మేట్స్ వల్ల కెప్టెన్ మీద చేసినప్పుడు. అదే టార్చర్ కెప్టెన్కి కలిగించవచ్చా? మినిమం కామన్ సెన్స్ ఉందా అసలు? అసలు బుద్ధి జ్ఞానం ఉందా అసలు? ఇదా బిహేవ్ చేసే విధానం. ఇక్కడ ఒక మూర్ఖుడికి ఇంకొక మూర్ఖుడు తోడు. ఎలా అంటే షన్నుకి వెళ్ళి చెప్తాడు ఇదంతా. షన్ను వస్తాడు, వచ్చి మీరు చెప్పే విధానంగా చెప్తే వింటాం, ఎవడైనా వింటాడు అని అంటాడు. శ్రీరామ్ పర్ఫెక్ట్. శ్రీరామ్ ఈరోజు హ్యాండిల్ చేసిన విధానం సూపర్. శ్రీరామ్ని ఈరోజు నేను ఒక్క విషయంలో కూడా తప్పు పట్టను. కొంతమంది అనొచ్చు ఏంటిది నీది నువ్వే వండుకో, ఇలా అయితే ఎవరు పెట్టదు, ఇలాంటివి అనకూడదు అని మీద అంటే లేదు, అనొచ్చు. కెప్టెన్ తను అనొచ్చు, ఫుల్ రైట్స్ ఉన్నాయి, అదేమి మహాపాపం కాదు, అలాగే అనొచ్చు. ఇలాంటి మాట వినని వాళ్ళకి అలాగే అనొచ్చు. ఈరోజు శ్రీరామ్ది 0 అంటే 0% తప్పు, 100% కరెక్ట్ శ్రీరామ్. ఈరోజు 100% శ్రీరామ్ కరెక్ట్. ఇక షన్ను మహా తప్పు, జెస్సీ అత్యంత భయంకరమైన తప్పు, కాజల్ సిరి ఇంకా వీళ్ళు వేస్ట్. ఇంకా షన్ను వచ్చి మీరు చెప్పే విధానంగా చెప్తే వింటాం, ఎవడైనా వింటాడు అంట. ఎవడైనా వింటాడు, మాట్లాడే విధానం ఒకటి ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పే విధానంగా చెప్తే వింటాం అంటూనే ఎవడైనా వింటాడు, అది చెప్పే విధానమా? చెప్పే విధానంగా చెప్పమంటూనే చెప్పకూడని విధానంగా చెప్తున్నాడు షన్ను. అప్పుడు శ్రీరామ్ నీకు ఫస్ట్ నుంచి ఏమైందో తెలియదు, మధ్యలో వచ్చి మాట్లాడుకొని పర్ఫెక్ట్లీ కౌంటర్ ఇస్తే షన్ను నేను మధ్యలో వస్తాను, ఓకే మధ్యలో వస్తాను. శ్రీరామ్ అంటాడు నీకేమైందో తెలియదు, నీకేమైందో తెలియదు, అసలు నీకు ఇక్కడ ఏం జరిగిందో తెలియదు, నేను అదే పని చేస్తానంటే ఎవరి ఫుడ్ వాళ్ళు వండుకోండి అన్నాను, అందులో తప్పేం లేదు అని శ్రీరామ్ అంటాడు. కరెక్టే, నేను అదే పని చేస్తానంటే ఎవరి ఫుడ్ వాళ్ళు వండుకోండి అన్నాను, అందులో తప్పేం లేదు అంటాడు. పర్ఫెక్ట్. అది ఈ డిస్కషన్ ఇంకా కంటిన్యూ అవుతుంటే శ్రీరామ్ అంటాడు షన్నుతోటి నీకు నాకు ఈ 3 వారాల్లో 3 డేస్లో ఏమన్నా అయ్యిందా అని అడుగుతాడు. అడిగితే షన్ను అంటాడు నేను జెస్సీ గురించి మాట్లాడుతున్నాను అని. షన్ను అంటే శ్రీరామ్ నువ్వు జెస్సీ గురించి మాట్లాడకు, జెస్సీ మాట్లాడుకుంటాడు జెస్సీ గురించి అని అన్నాడు. పర్ఫెక్ట్లీ అన్నాడు. ఈ లోపల సిరి వచ్చేస్తుంది పక్కన, వీళ్ళతో బ్యాచ్ కదా. సిరి వచ్చేసి ఎవరి ఫుడ్ వాళ్ళని వండుకోమని స్టేట్మెంట్ రాంగే కదా, అంటే పని చేయకపోతే అదే పరిస్థితి వస్తుంది అని మళ్ళీ పర్ఫెక్ట్ రెస్పాన్స్ ఇచ్చాడు శ్రీరామ్. ఇక సిరి నువ్వెవరు చెప్పడానికి, నువ్వు కెప్టెన్వి అంతే. కెప్టెనే కాబట్టి చెప్తున్నాడు. కెప్టెన్వి అంతే అంటే కెప్టెన్ ఏదో చిన్న పోస్ట్ ఏం కాదు. కెప్టెన్ అంటే కెప్టెన్. అది షిప్ అవని, మిలిటరీ టీమ్ అవని, బిగ్ బాస్ హౌస్ అని ఎక్కడైనా కెప్టెన్ అంటే కెప్టెన్ అంటే ఏంటి? తను చెప్పింది వినాలి, తను ఆర్డర్ ఇస్తే పాటించాలి. ఒకవేళ పాటించకూడని ఆర్డర్స్ ఇస్తే బిగ్ బాసే కలగజేసుకుంటాడు. బిగ్ బాస్ కలగజేసుకున్నంతకాలం కెప్టెన్ ఈజ్ కెప్టెన్, శ్రీరామ్ ఈజ్ కెప్టెన్, మాట వినాలి. ఈ శ్రీరామ్కి అగెనిస్ట్గా ఇలా అరవడం కూడా తప్పే. ఈ సిరిది షణ్ముఖ్ది చాలా చాలా తప్పు. పక్కన షన్ను అంటే డైలాగ్ బిగ్ బాస్ని చెప్పమను అంట. అంటే కెప్టెన్ మాట వెండనమాట. సిరి, షన్ను, జెస్సీ ఈ ముగ్గురికి కానీ కోటింగ్ పడకపోతే నాగార్జున కాదు ప్లీజ్ ఈ సాటర్డే కొంచెం మీ విశ్వరూపం చూపించాలి మీరు. మళ్ళీ ఇంకా కంటిన్యూ అవుతుంటుంది డిస్కషన్. జెస్సీ నాకు రాదు బ్రో అంటున్నాను కదా అని అంటాడు. శ్రీరామ్ చెప్తాడనమాట తిప్పడానికి రాదేంటి, జస్ట్ ఇది తిప్పడానికి రాదేంటి, అది అందులో వచ్చేదే ఉంది, అది వంట చేయడం కాదు కదా అని అంటే జెస్సీ 2 వర్క్స్ చేస్తూ 3rd వర్క్ చేయలేను నేను అంటాడు. అప్పుడు శ్రీరామ్ క్యాచ్ చేసి చెప్తాడు మరి రాదు అనకు, మరి చెయ్యను అని చెప్పు అంటాడు. అంతే కదా, ఇంతసేపు వంట రాదు అన్నాడు, ఇప్పుడు చెయ్యను అని చెప్పమంటే జెస్సీ చేయను అని చెప్పా అంతే. అని మాస్టర్ పాపం ఈరోజు అని మాస్టర్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశారు. అని మాస్టర్ అంటూ
జెస్సీకి చెప్తున్నారు. జెస్సీకి కామ్‌గా, నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. 4 వీక్స్ నుంచి నేను కిచెన్ కడుగుతున్నాను. అది చేస్తూనే మిగిలిన అన్ని పనులు చేస్తున్నాను. ఈ కిచెన్ సాఫ్ చేయడానికి కూడా ఇలా గొడవ పడడం అనేది సో చీప్ అని అంటది. ఇలా అంటుంటే ఇంకా మాట్లాడుతుంటే వెంటనే జెస్సీ మధ్యలో ఆపేస్తూ, సరే నాదే రాంగ్ కదా! సరే నాదే రాంగ్ కదా! అని చాలా ఎరగెంట్‌గా అంటే ఇంకా అని మాస్టర్ చిన్నబుచ్చుకొని, ఎందుకంటే అని మాస్టర్ పెద్దరికానికి కూడా వాల్యూ ఇవ్వట్లేదన్నమాట మనోడు. అంటే ఎవరు మాట్లాడడానికి లేదింక. ఎవరి మాట వినడు. నేను కింగు. నేనంతే. నేను పని చేయనన్నాను, పని చేయనంతే. నాకు ఫుడ్ పెట్టనంటున్నారు. అది తప్పు. అంతే. అది. అందుకని అన్నాను. చెప్తే వినడు, కొడితే ఏడుస్తాడు టైప్ మెంటాలిటీ చేసేది. ఇలాంటోళ్ళని జాలిపడి ఓట్లేయడం ఏంటండి? జాలిపడి ఓట్లు ఇప్పుడు సన్నీకి జాలిపడి ఓట్లేసేదంటే ఒక మీనింగ్ ఉంది. ఎందుకంటే అక్కడ జాలి కాదు మెయిన్. అక్కడ సన్నీ ఈజ్ క్యాపబుల్ పర్సన్. సన్నీలో ఇన్స్పిరేషనల్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి, లక్షణాలు ఉన్నాయి. అలాంటివి లేవు జెస్సీ దగ్గర. లేని వ్యక్తిని అయ్యో అందరూ టార్గెట్ చేసేస్తారు అని జాలిపడి ఓట్లేసేస్తే అది కరెక్ట్ కాదు. అది ఆ వ్యక్తి వరస్ట్ పెర్ఫార్మర్ అంటే వరస్ట్ పెర్ఫార్మరే మరి. అది చెప్తేమో మీకు కోపాలు వస్తాయి. ఏం చేయమంటారు? ఓకే, జాలి పడడానికి కూడా ఒక వ్యాలిడ్ రీజనింగ్ ఉండాలి. ఊరికి నేను జాలి పడిపోవద్దు. ఎక్కువ మంది ఓట్లేసారు కాబట్టి జాలి పడిపోవడం అలాంటివి చేయొద్దు. ఓకే, ఎనీవే నెక్స్ట్ ఇది చదువుతుండగా మళ్ళీ షన్ను ఒకటంటాడు. కమాండింగ్ ఈజ్ ఫైన్ బట్ నో ఆర్డర్స్ ఫర్ అజ్. మాకు ఆర్డర్స్ వద్దు అంట. శ్రీరామ్ మళ్ళీ రివర్స్ అద్భుతమైన రెస్పాన్స్. డోంట్ టెల్ మీ వాట్ ఈజ్ మై జాబ్, ఐ నో వాట్ ఈజ్ మై జాబ్ అంటాడు. పర్ఫెక్ట్ అన్నాడు శ్రీరామ్. అద్భుతం. నాకు శ్రీరామ్ ఈరోజు చాలా అంటే చాలా నచ్చాడు. అదేంటి షన్నుకి అగెనిస్ట్గా వెళ్ళినందుకు, జెస్సీకి అగెనిస్ట్గా మాట్లాడినందుకు కాదు, టోటల్ సిచ్యుయేషన్ని చాలా మెచ్యూరిటీతో డీల్ చేశాడు. ఇలాంటి సిచ్యుయేషన్ ఉన్నప్పుడు ఇలా డీల్ చేయాలి అనేది మనకు నేర్పిస్తున్నాడు శ్రీరామ్. నాకు ఇప్పుడు ఒకటే అండి, మనం బిగ్ బాస్ చూసినప్పుడు అందులో కొంతమంది నుంచి మనం ఎలా బిహేవ్ చేయాలి అనేది నేర్చుకోవచ్చు. అలాంటిది నేర్పిస్తుంది కాబట్టి బిగ్ బాస్ అనేది చాలా ఉపయోగకరమైన ప్రోగ్రామ్ అంటాను నేను. యాక్చువల్లీ అదేదో సరదా ప్రోగ్రామ్ కాదు. ఇక్కడ ఈ సిచ్యుయేషన్లో ఎలా డీల్ చేయాలి, శ్రీరామ్ డీల్ చేసినట్లే డీల్ చేయాలి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ప్రతిదీ శ్రీరామ్ డీల్ చేసినట్లే డీల్ చేయాలి. అతను ఇచ్చిన రెస్పాన్స్లు అద్భుతం, అతను తీసుకున్న యాక్షన్స్ అద్భుతం, అతను ఎండ్ చేసిన విధానం కూడా అద్భుతం. అది కూడా చూద్దాం అప్పుడు. నెక్స్ట్ ఏంటి, జెస్సీ షన్ను మళ్ళీ వాళ్ళ రూమ్లోకి వెళ్ళిపోతుంది. రూమ్లోకి వెళ్ళిపోయి డిస్కషన్. షన్ను అంటాడు, నాకు ఒకటి చెప్పు, ఫుడ్ పెట్టం అన్నాడా అని. ఇప్పుడు వచ్చింది డౌట్ మనోడికి. అంత వెళ్ళేసి మొత్తం అంతా వాదిం చేసి అగెనిస్ట్కి వెళ్ళిపోయి ఆర్డర్స్ వద్దు అది అని చెప్పి ఇప్పుడు అడుగుతాడు. ఒకటి చెప్పు, ఫుడ్ పెట్టం అన్నాడా అని. అది ముందు అడగాలి. దానికి జెస్సీ తత్తరపడితే ఏదో సమాధానం చెప్తాడు. ఎవరి ఫుడ్ వాళ్ళు వండుకోవాలన్నాడు, నాకు ఆ కుకింగ్ అవన్నీ ఏమని చెప్పాను, అప్పుడు ఇలా చేయన్నాడు అని ఏదో అర్థం అయ్యి కానట్లు చెప్తాడు. అప్పుడు సిరికి కూడా డౌట్ వచ్చి, ఫుడ్ పెట్టం అన్నాడన్నావు అని అడుగుతుంది. అంటే వాడేవాడు నాకు చెప్పడానికి అన్నాను అని అంటాడు జెస్సీ. బట్ ఎనీవే వీళ్ళంతా ఏం చేసినా ఇంకా అగెనిస్ట్గా వచ్చి ఇది ఇంటెన్షన్ ఉన్నప్పుడు వాళ్ళకి ఎవరు ఏమన్నదని అనవసరం వీళ్ళకి. నెక్స్ట్ వాళ్ళ ముగ్గురు అక్కడ ఉంటారు కదా. ఇప్పుడు కాజల్ వచ్చి అడుగుతుంది. మా దుష్ట చతుష్టయంలో ఎవరికి ఏమైనా నలుగురు ఎవరన్నా వచ్చి అడగచ్చు అనమాట. కాజల్ వచ్చి అడిగితే శ్రీరామ్, ఫుడ్ పెట్టం అన్నదా అని అడగకూడదు, నువ్వు ఏం జరిగింది అని అడగాలి నువ్వు. ఫస్ట్ ఫుడ్ పెట్టం అన్నదా అని అడగొద్దు అని అంటాడు. అంటే కాజల్ వస్తూనే ఫుడ్ పెట్టం అన్నదా అని వచ్చిందంట. దానికి కాజల్ అసలు శ్రీరామ్ కరెక్ట్ చెప్పాడు కదా, ఏం జరిగింది అని అడిగితే మొత్తం చెప్తారు. ఫుడ్ పెట్టం అన్నదా అంటే ఆ మధ్యలో ఆ క్లిక్ బయట కాదు మీరు చూడాల్సింది, అసలు టోటల్ సినారియో చూడాలి. దానికి కాజల్ అప్పటికీ కూడా కాజల్కి బుద్ధి రాదు. ఏమంటుంది, ఫుడ్ పెట్టను అనే స్టేట్మెంట్ నాకు రాంగ్ అనిపించింది బ్రో అంట. ఆ స్టేట్మెంట్ ఎందుకు చూస్తుంది? దానికి ముందు ఏ స్టేట్మెంట్ ఉంది, వెనకాల ఏ స్టేట్మెంట్, అది చూడవా? ఆ ఒక్క స్టేట్మెంట్ పట్టుకుని అది రాంగ్ అనిపించిందంట. ఒక స్టేట్మెంట్ని, ఒక పారాగ్రాఫ్లో ఒక స్టేట్మెంట్ బయటికి తీసుకొచ్చి ఇది రాంగ్ అనకూడదు. ఆ పారాగ్రాఫ్ మొత్తం సారాంశం చదివితే ఆ స్టేట్మెంట్ యొక్క మీనింగ్ మారిపోవచ్చు. అది నెక్స్ట్ జెస్సీ ఉండి ఇక్కడ ఇలా డిస్కషన్ అవుతుంటే జెస్సీ షన్నుతోటి, అదే ఏంటరా అక్కడంతా టార్గెట్ చేస్తున్నారు, లిటరల్గా టార్గెట్ చేస్తున్నారు.
వీళ్ళని వేరే వాళ్ళు టార్గెట్ చేయడమా? ఏం చేస్తది? దానికి షన్ను వాళ్ళంతా ఒకటి అయిపోయారా? నాకు నామినేషన్ అప్పుడే అర్థమైంది. పరమానంది శిష్యులు మూర్ఖ శిఖామణులు టైప్‌లో ఉంది వీళ్ళ డిస్కషన్. ఒక వ్యక్తి మూర్ఖులా మాట్లాడుతుంటే ఇంకో వ్యక్తి అంతకంటే అపరమూర్ఖులా మాట్లాడుతున్నాడు. జెస్సీ వన్ సైడ్ చేస్తున్నదా మొత్తం అంటే సివి చెయ్యని ఏమైంది ఇప్పుడు చెయ్యని అంట. భలే ఉన్నది ముగ్గురు. ఓకే. నెక్స్ట్ ఓకే కొన్ని స్కిప్ చేద్దాం, టైం అయిపోతుంది. మళ్ళీ ఇంకొకటి చిన్నది డిస్కస్ చేద్దాం. ఇప్పుడు జెస్సీ, షన్ను, సిరి, కాజల్ ఈ నలుగురు ఉన్నప్పుడు కాజల్ అండర్లైంగ్ ఇష్యూ కమాండింగ్ ఆర్డరింగ్ ఇది అండర్లైంగ్ ఇష్యూ అని చెప్తుంది అనమాట. అంటే ఎక్కువ కమాండ్ చేస్తున్నాడు సిరిమ అదే అసలు ఇష్యూ అని చెప్తే దానికి షన్ను రెస్పాన్స్ చెప్పే విధానం ఉంటుంది. నేను కెప్టెన్, నేను ఏదైనా చెప్తానంటే దొబ్బో అన్నాడు. చూస్తే చెప్పే విధానం ఎలా ఉంది? నేను కెప్టెన్, నేను ఏదైనా చెప్తానంటే దొబ్బో. చెప్పే విధానం షన్ను బాగుంది. దొబ్బో షన్ను దొబ్బో బాగుంది. నెక్స్ట్ జెస్సీ వచ్చి వీక్ మొత్తం నేను ఫ్రూట్స్ తింటాను, నేను ఫుడ్ తిన్నాను అని మొదలెట్టాడు. చిన్నపిల్లలు ఇంట్లో ఇలాగే అలుగుతుంది. అలిగినప్పుడు నేను ఫ్రూట్స్ తింటాను, నేను అసలు అన్నం ఫుడ్ తిన్నాను, అది అలా ఉంది. అందుకని చిన్నపిల్లడు అనేది. ఈ చిన్నపిల్లోడితో పాటు వచ్చి చిన్నపిల్లడిని వెనకేసుకుంటూ వస్తే షన్నుని ఇంకేమనుకోవాలి, షన్నుకి తిన వల్ల సగం డ్యామేజ్ అయిపోతుంది ఇంకా. ఓకే నెక్స్ట్ ఇది అయిపోయాక సన్నీ, ప్రియాంక, శ్వేత మంచి డిస్కషన్, దాని గురించి మనకు అనవసరం. నెక్స్ట్ అని మాస్టర్ వచ్చి తినమని పిలుస్తుంది షన్నుని, జెస్సీని, సిరిని. వాళ్ళు రాదు, మీరు రాకపోతే మేము కూడా తినమని చెప్పి అంటారు లోబోను అని మాస్టర్. దానికి వాళ్ళు వెళ్ళిపోయాక షన్ను వీళ్ళతో అంటుంటాడు అనమాట, ఇది వీళ్ళంతా యాక్ట్ చేస్తున్నారు, వీళ్ళంతా తినమని కాదు వీళ్ళ ఉద్దేశం, ఎన్ని నాటకాలు, మనకి ఎక్కడ బయట సింపతి వచ్చేస్తుందో అని వీళ్ళ బాధలు అంట. అంతే, ఇంకా ప్రతిదీ గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చూస్తున్నారు, ప్రతిదీ ఫుల్ స్ట్రాటజీస్తోనే ఆలోచిస్తున్నారు, అతిగా ఆలోచిస్తున్నారు యాక్చువల్లీ. మధ్యలో ఒక్క సెన్సిబుల్ మాట అన్నాడు షన్ను జెస్సీ తోటి, నువ్వు కూడా కొంచెం అడ్జస్ట్ అవ్వాలి, పనులు చేయను అంటే అనకూడదు, మెంబర్స్ తగ్గిపోయినప్పుడు ఎక్కువ పనులు చేయాల్సి ఉంటుంది ఈచ్ మెంబర్ అని మధ్యలో ఒకసారి అన్నాడు. అది ఎక్కువసార్లు అనడం, అది ఎక్కువసార్లు అన్న కదా, ఆ మాటని స్టిక్ అయి ఉండాలి యాక్చువల్లీ. అది ఒక్కసారి మళ్ళీ తర్వాత అటు ఇటు అన్నీ కూడా చండాలు సజెషన్స్ ఇచ్చాడు యాక్చువల్లీ. ఎనీవే లాస్ట్లో శ్రీరామ్ వచ్చి తినిపిస్తాడు యాక్చువల్లీ జెస్సీకి, తినిపించి అటు షన్నుకు కూడా ఒక ముద్ద ఇస్తాడు యాక్చువల్లీ, తను తింటాడు. అక్కడ కన్విన్సింగ్ పార్ట్ నడుస్తుంటుంది. అయితే దీని కంటిన్యూషన్ ఉంది ఇంకా, అది రేపు ఎపిసోడ్లో వస్తుంది. రేపు ఎపిసోడ్లో అది చూసి ఈ సీన్ మళ్ళీ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఎనీవే ఈరోజు రివ్యూ చాలా ఎక్కువైపోయింది, మ్యాటర్ అలా ఉంది. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్, ఇంతసేపు రివ్యూ ఒకళ్ళు చూసుంటే థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. రేపు మార్నింగ్ రేపు మళ్ళీ కలుద్దాం, రేపు ఎపిసోడ్ రివ్యూ తోటి. బాయ్ బాయ్.